అందరికీ నమస్కారము. గోంగూర ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూసేద్దాము. మనకి ఇంట్లో ఉన్నదంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా పనిచేస్తుంది. కొనక తప్పదు, కానీ ఒక చెట్టు ఉన్నా కానీ ఎమర్జెన్సీగా ఒక గుప్పెడు తెంపి అప్పటికప్పుడు నిర్ణయించుకున్న కూరలల్లో వండేసుకోవచ్చు. ఇలా రొయ్యలు అయితే లైట్గా వేయించేసేయాలి. చిన్న మంట పెట్టి లైట్గా వేయించాలి. ముందు వేయించి దాంట్లో సాల్ట్ వేసి పక్కన పెట్టేసి ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం సాజీర ఆయిల్లో వేసేసి ఇంక ఇవి వేగిన తర్వాత మనము ఇంకా ఎండు రొయ్యలల్లో కొంచెము గోరువెచ్చటి వాటర్ పోయాలి. గోరువెచ్చటి వాటర్ పోసి బాగా మనము చేయితోటి ఇట్లా ఇట్లా పిసకడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ పోతుంది, ఇసుక పోతుంది, నీసు వాసన కూడా పోతుంది. మనకు చాలా రీజన్స్ ఉంటాయి వేడి నీళ్ళతో కడుక్కోవడం వల్ల. ఎండు రొయ్యలు మనకు పచ్చి చేపలు తిన్నట్టే ఉంటుంది, చాలా మంచిది. ఇంకా ఎక్కువ వాడరు, వాసన వస్తుంది అని, కానీ మనం చేసే తీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనకు మెంతులు జీలకర్ర వేగిన తర్వాత ఈ నీళ్ళన్నీ పిండేసి ఈ ఆయిల్లో వేసేయాలి. మనం ఆయిల్లో వేయగానే అవి వాటర్లోకి వెళ్ళి గట్టిగా పిండేసాం కాబట్టి ఇట్లా నిదానంగా వేగుతాయి, చాలా బాగుంటాయి. మనము సాల్ట్ వేసి కడిగినాం కదా, దొడ్డుప్పు, కొంచెం సాల్ట్ కూడా ఉంటుంది రొయ్యలకు, చాలా టేస్ట్ ఉంటాయి. మనకు తెలుస్తుంది ఈ నీళ్ళ తేమ పోయేదాకా వేయించేసుకోవాలి. ఆయిల్ కొంచెము తేలినట్టు ఇట్లా వాటర్ తేమ పోయినాక అప్పుడు మనము దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మరీ పెద్దగా కట్ చేయకూడదు, మరీ చిన్నగా కట్ చేయకూడదు. రొయ్యలు వేగితేనే టేస్ట్ ఉంటుంది కర్రీ. మనకు ఎప్పుడైనా ఎండు చేపలను మనము ముందు క్లీనింగ్ ఒకటి జాగ్రత్తగా చేసుకోవాలి. వండేటప్పుడు ఆయిల్లో కొంచెం మంచిగా వేయించేసుకోవాలి. అసలు అలా చేసుకుంటే ఆ ప్రాసెస్ తోటి పిల్లలు పెద్దలు అందరూ తినేలాగా ఉంటుంది. కొంచెం ఎండు చేపలు వండే విధానము మనము చూసి చూసి చేసేసుకోవాలి, చాలా బాగుంటుంది కర్రీ. ఇలా ఉల్లిపాయలు ఈ సైజు ముక్కలు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. ఈ ఉల్లిపాయలను బాగా వేగనీయకూడదు. మనకు చూడండి ఇలా అయిపోయినాయో రొయ్యలు వేగి. ఇంకా ఇట్లా పసుపు వేసుకోవాలి. ఎంబటే ఉల్లిపాయ వేయగానే పసుపు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి. పసుపు అల్లము మంచిగా వేగే వరకు కలిపేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లోకి ఉప్పు కారం కొంచెం రెండుగానే పడుతుంది. తక్కువ వేసినా కానీ కూరలు టేస్ట్ అనిపించవు, అసలు బాగుండవు ముందు. ఇంకా ఇప్పుడు మనకు అల్లము పసుపు వేసిన తర్వాత కొంచెం వేగినాక సాల్టు కారము తగ్గట్టుగా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత ఇలా గోంగూర వేసేసుకోవాలి. గోంగూర కూడా మనము కొంచెంసేపు ఉడకనిచ్చేయాలి. మనకు ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది గోంగూర. వేసినాక చాలా టైం ఏం పట్టదు. మనకు ఉల్లిగడ్డ తేమ ఉంటుంది, ఆయిల్ ఈ గోంగూరలో కూడా తేమ ఉంటుంది, ఊరికనే ఉడికిపోతుంది. ఇంకా కొంచెం మంచిగా గోంగూర మగ్గిన తర్వాత, మగ్గక ముందే వాటర్ పోయకూడదు, మంచిగా ఈ ఆయిల్లో వేగినట్టే ఇక మనకు ఉల్లిపాయ, రొయ్యలు, గోంగూర. చాలా రకాలు చేసుకోవచ్చు ఎండు చేపలతోటి. పికిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. కొంచెం ఓపిక చేసుకున్నామంటే అన్నీ రెడీ అయిపోతాయి మనకు. ఇలా వాటర్ పోయాలి, ఒక గ్లాసు వాటర్ పోసి ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం ధనియా పొడి వేసేసుకోవాలి. ధనియా పొడి వేసేసి కలిపి ఒకసారి మనకు ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ లూజ్ ఉంటే సరిపోతుంది, బాగా వాటర్ ఉండకూడదు. కూర మంచి చిక్కడి గుజ్జుతోటి ఉండాలి. తప్పనిసరి వాటర్ వేసుకోవాలి. మనము చిగురు రొయ్యలు వండుకోవచ్చు, గోంగూర రొయ్యలు, బీరకాయ రొయ్యలు, అన్ని రకాలు. లైక్ చేయండి, షేర్